కృష్ణ గారు శ్రీనివాస్ అందరం ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాం. కృష్ణ గారు చక్కగా ఆయనకి ఫస్ట్ ఒక పాట వేసి కాసేపు వేస్తే అప్పుడు సెట్ నుంచి మనందరం సెట్ అట్లాగే నాకు నిన్న జలుబు 1 గంటకు పోయింది. అక్కడికి వచ్చేటప్పుడు 1 గంట అయింది. అందరి జలుబు వదిలించే ప్రయత్నంలో జలుబు చేశాం. మన ప్రోగ్రాం జలుబు వదిలిపోయింది. చాలా అద్భుతంగా 30 seconds. If you're a lawyer, doctor, dentist, CPA, travel agent, technical consultant, or business professional of any kind, and you're interested in your own radio program or advertising sponsorship, మన ప్రోగ్రామ్ స్పందన call Ron Kumar at ఓపెనింగ్ వారం ఎంత అపురూపమైన రోజు. ప్రతి కార్యక్రమం ప్రతి వారం ఆంధ్ర సంస్కృతిని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో అపురూపమైన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం సుజనరంజనిలో. మీ భావాలని తప్పకుండా తెలియజేయండి. radio@silicanandhra.org radio@silicanandhra.org. ఈ కార్యక్రమాలకి మాకు ప్రతిస్పందన కేవలం ఇక్కడ బే ఏరియాలోంచి సిలికాన్ వ్యాలీలోంచి కాకుండా ఇంటర్నెట్లో కూడా వింటూ భారతదేశం నుంచి అనేక రకాల మంచి మంచి ప్రతిస్పందనలు వస్తున్నాయి. క్రితం వారం మనం చెప్పినట్టుగా సాహితీ పంచామృతం కార్యక్రమంతో శ్రీ తనికెళ్ల భరణి గారితో ఒక అపురూపమైన కార్యక్రమాన్ని మనందరం ఆస్వాదించాం, ఆహ్లాదాన్ని పొందాం. అటు నటన వైభవం నుంచి సంగీతంలోంచి సారస్వతంలోంచి చక్కని హాస్య రస భరితమైన సంభాషణలతో మనందరినీ అలరించారు శ్రీ తనికెళ్ల భరణి గారు. దిలీప్ కొండిపర్తి గారు ఏమంటారు సార్? శుభోదయం అండి. శుభోదయం. సిలికానాంధ్ర సుజనరంజని వింటున్న శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. క్రితం వారం మనం చేసిన సాహితీ పంచామృతం కార్యక్రమం దిగ్విజయంగా ఘన విజయంగా మనం చెప్పుకోవచ్చు మధుబాబు గారు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు స్టేజ్ మీద జరగడం, ప్రజల మనసుల్లోకి వెళ్ళకపోవడం అనేది చాలా కామన్ విషయం. అది అలా కాకుండా విభిన్న రీతిలో మనసుల్లోంచి మనసుకి వెళ్ళిన కార్యక్రమం సాహితీ పంచామృతం. ఈ ప్రక్రియ చాలా కొత్త ప్రక్రియని మనం పరిచయం చేయడం జరిగింది. ఒక అవధానంలాగా కాకుండా నూతన అవధాన రీతిలో వినూత్నంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయడంతో ఆ దేవాలయం, ఆ ఆడిటోరియంలో ఎప్పుడూ రానంత మంది ప్రేక్షకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విని కూర్చుని ఆస్వాదించి ఆనందించి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే ఆ రోజున వర్షం పడుతున్నా కూడా ఇంతమంది రావటం అనేది అది సిలికానాంధ్ర చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనొచ్చు. సిలికానాంధ్రని పూర్వజన్మ అని ఎందుకంటున్నానంటే కారణం లేదే ఏది పుట్టదు. సిలికానాంధ్రకు కూడా అదే కారణంతో సిలికానాంధ్ర కూడా 10 ఏళ్ల క్రితం మళ్ళా పుట్టింది. అందుకనే దాన్ని పూర్వజన్మ సుకృతం అని చెప్పాను సిలికానాంధ్రకి. సిలికానాంధ్ర మన పాప, మనందరి పాప. చాలా బాగుంది. సాహితీ పంచామృతం కార్యక్రమం జరుగుతున్నప్పుడు వర్షం పడి చక్కగా శివుడికి అభిషేకం అయింది. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం గురించి చెప్పడమే కాదు, సాక్షాత్తు శ్రీ శ్రీ తనికెళ్ల భరణి గారే మన దగ్గర ఉన్నారు. అయ్యా నమస్కారం అండి. శుభోదయం. నమస్కారం మధుబాబు గారు. సిలికానాంధ్ర శ్రోతలకి శివోదయం. చాలా బాగుందండి. ఆ శివోదయం అని మీరు అన్నారు కనుక ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని సుజనరంజని శ్రోతలకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమం పేరు నాలోన శివుడు గలడు. ఇది ప్రథమార్థం నాలోన శివుడు గళ్ళు ఉంటుంది, వెంటనే నీలోన శివుడు గలడు కూడా ఉంటుంది. మనందరిలో ఉన్న శివుడిని దర్శించేందుకు ఈ శివత్వంతో చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దిలీప్ గారు మీరే ఉంటారు. చక్కగా ఉందండి. భరణి గారు, క్రితం వారం మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీరు ఆ కార్యక్రమం మన క్రితం వారం జరిగిన సాహితీ పంచామృతం చూసిన తర్వాత మీ స్పందన ఏమిటి సిలికానాంధ్ర గురించి? సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు అంటే యావత్ ఆంధ్రులు కూడా ఇక్కడ ఉన్న సిలికాన్ వ్యాలీలో ఉన్న యావత్ ఆంధ్రులు అనుకోండి, ప్రపంచం మొత్తం మీద ఉన్న యావత్ ఆంధ్రులు కూడా ఇంటర్నెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా వింటున్నారు. వాళ్ళకి మీ స్పందన, మీ అనుభూతి, కార్యక్రమంలో అనుభూతి, ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా ఒక అనుభూతి ఉంటుంది. కార్యక్రమం అయిన తర్వాత మీ స్పందన మాకు చెప్తారా అందరికీ? సిలికానాంధ్రతో నాకు
ఇంత క్రితం దూరవాణి పరిచయం, ఎందుకంటే ఎక్కడో ఫోన్ ద్వారానో 5 ఏళ్ల క్రితం అనుకుంటా బహుశా ఇక్కడ సాహితీ సమావేశం ఒకటి జరుగుతుంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి నేను పూతమెరంగులను పద్యం వినిపించాను. ఆ తర్వాత ఏదో కవి సమ్మేళనం జరుగుతుంటే మరో చోట నాకు తెలిసి ఎక్కడో ఓడ నుంచి, అలాగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీ సిలికాన్ ఆంధ్రతో నాకు అనుబంధం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ నేను షూటింగ్ కోసం వచ్చానో దిలీప్ నాకు బాల్యం నుంచి తెలుసు, ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు గెస్ట్గా రమ్మని. ఇది అద్భుతమైన అవకాశంగా భావించి నేను వచ్చాను. వచ్చినందుకు నేను ఆత్మకి అదే అభిషేకం లోపల జరిగిపోయినంత ఆనందం పొందాను. ఇట్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్స్. ఎందుకంటే ఫస్ట్ ఎలా జరుగుతుందో సాహితీ పంచామృతం అంటే పెద్ద అవధానం అలాగా బిల్డప్ ఉంటుందో మనకు అంత లేదు కదా, మరి గమ్ముకుని వెళ్ళేదో కొసమెరంగు అనే పద్యం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకోటి ఏదైనా అడిగారంటే పాండురంగ మహత్యం చేస్తాను నేను అనుకున్న దశలో మేమే ఇంటరాక్ట్ అయ్యి పాంచామృతం అంటే మళ్ళీ బయటకు వెళ్లకుండా నా సాహిత్యానికి మటుకే పరిమితం చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఐడియాతో ఈ పంచామృతం పెట్టడం చాలా రంజింపజేసింది. అంటే నన్ను నేను పరిచయం చేసుకోకుండా ఉపన్యాస ధోరణి కాకుండా నాలోని వివిధ విభాగాలని మిగతా వాడు పరామర్శించి విమర్శించి అలా చేయడం చాలా చక్కగా ఉంది. ఫస్ట్ టైం స్టేజ్ దగ్గరికి అడుగు పెట్టగానే నాకు మాత్రం కొంచెం మానసికమైన ఆందోళన బయలుదేరింది. ఎందుకంటే అక్కడ అంత క్రితమే నాకు ఈ 5గురు ఎవరైతే నన్ను చీల్చి చెండాడిపోతున్నారో వాళ్ళందరితో పరిచయం అయింది. వాళ్ళ రంగాల్లో ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక రంగం అయితే సాహితీ రంగం అయితే వాళ్ళు నిష్ణాతులు నిజంగా. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అని కొంచెం భయం వేసింది ఆరంభంలో, కానీ వాళ్ళ సహృదయతతోటి మొత్తానికి నెగ్గుకు వచ్చాను. ఇది నా జీవితంలో ఒక మధుర అనుభూతి. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీరు సిలికానాంధ్ర తలపెట్టిన కార్యక్రమాన్ని స్టేజ్ మీదది కార్యక్రమంలో ప్రేక్షకుని వీళ్ళని చూశారు. అలాగే సిలికానాంధ్ర చేస్తున్న వేరే కార్యక్రమాలు అంటే ఇనిషియేటివ్స్ అని మనం తెలుగులో ఇంగ్లీష్లో అనుకుంటూ ఉంటాం. మనబడి చేసే కార్యక్రమాల గురించి మీరు విన్నారు? నేను ఎందుకంటే నాకు ఇంకొకటి నాకు అదే ఎప్పటికైతే దూరం వెళ్ళిపోతామో కొంచెం ఆప్యాయతలు పెరుగుతాయి. ఎప్పుడు రోజు కనపడే వాడే అన్న ఫీలింగ్ కాకుండా ఒక్కసారి దూరం అయిపోయామన్న బెంగ మనని మళ్ళీ బలోపేతం చేస్తుంది, వేళ్ళని గట్టిగా పట్టి ఉంచుతుంది అన్నమాట. అప్పుడు మూలాల్లో వెతుక్కోవడం ప్రారంభిస్తాం. అప్పుడు ప్రతిదీ అంటే ఫాస్ట్ ఆల్వేస్ నోస్టాలజీ అంటామే, ఆ ప్రాచీన స్మృతులు చే చప్పుడు మనకి చాలా హాయిగా ఏదో నెమలికతో గుండెల మీద రాస్తున్నట్టు హాయిగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఇక్కడికి వచ్చి మనబడి అనే పెట్టి ఇంతమంది తెలుగు పిల్లల చేత మళ్ళీ చక్కగా తెలుగు, నాకు ఆశ్చర్యం వేసిందంటే మా పాప అనూష, ఇది మన దిలీప్ కూతురు, అప్పుడే గణాలు ఛందస్సు అంటుంటే మా అదిరిపోయాను నేను. అది లఘువులు గురువులు ఆ పదం కూడా ఇవాళ ఆంధ్రదేశంలో ఏ 10వ తరగతి వాడు కాదు కదా, BA వాడు కూడా అంటే ఏమిటో గురువు అంటే ఏమిటో తెలియని స్థితి ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. టుడే ఒక MA స్టూడెంట్ కూడా సంయమంగా డిగ్రీ వస్తుందేమో కానీ పద్యం రాదు. అలాంటి దౌర్భాగ్య స్థితి అక్కడ ఉన్నప్పుడు ఆ సంస్కృతిని ఆ పద్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చిన్నపిల్లలు అంటే భవిష్యత్తులో నాకు తెలిసి సిలికాన్ ఆంధ్ర వాళ్ళు పద్య పోటీలకో లేదా సాహితీ వ్యాసంగానికో వస్తున్నారంటే పూర్వం నవద్వీపం అనే చోట అంటే కలకత్తాలో నవద్వీపం అనే చోట పరీక్షకు వెళ్ళేవాట. అలాగే ఎవరైనా తెలుగులో మార్కులు రావాలంటే వాడు సిలికాన్కి వెళ్ళి రావాలనే స్థితి వస్తుందేమో అని నాకు చాలా ఆందోళనగా ఆనందంగా కూడా. చాలా చక్కగా చెప్పారండి. ఎవరైనా మన బడి గురించి సిలికానాంధ్ర కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే info@silicanandhra.org అందులో ఒక ఈమెయిల్ వేయచ్చు. తప్పకుండా అందరం కలిసి ఒక వసుదైక కుటుంబంలాగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని భుజస్కంధాల మీద ఇది అందరి సంస్థ నిరంతర కృషి అని తెలుపుకుంటూ మీ దిలీప్ కొండిపర్తి మధుబాబు ప్రఖ్యా గారికి తరువాతి కార్యక్రమం మొత్తం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. కృతజ్ఞతలండి దిలీప్ గారు. చక్కగా చదువుల గురించి చెప్పుకున్నాం కాబట్టి శ్రీ తనికెళ్ళ భరణి గారి రచన శ్రీవాణి గురించి వారి ఒక పాటని వింటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వెరీ నైస్, గుడ్ లంచ్. Cut, right? Yeah, we are cut. The light is off. It's all on. right.
ఎందుకంటే ఆయన చెప్తే ఉన్న వాల్యూ చూసి నిహాల్ పాడు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం రాశాడు. ఇదంతా సంస్కృతంలో ఉంటుంది, నాకు తెలియదు రాశాడు. ఆదివారం పొద్దున చక్కగా రేడియోలో వినిపిస్తూ ఉంటే జనం చాలా ఆహ్లాదపడుతున్నారు. సుడాకలోపంలో ఉంటుంది. అయ్యా సిలికాన్ ఆంధ్రులు రామకృష్ణ వెంగళశెట్టి గారు ఇక్కడ ఉన్నారు. వారు మీ అభిమాని. ఆయన కొంచెం కొన్ని భావాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి రామకృష్ణ. నమస్కారం అంబానీ గారు. నా పేరు రామకృష్ణ వెంగళశెట్టి. నాలోన శివుడు గారు, ఈ ఆల్బమ్ మీ ఆల్బమ్. నాకు ఇష్టమైన పాటల్లో మొట్టమొదటి పాట ఇది. ఈ పాటని ముఖ్యంగా ఈ ఆల్బంలో యాక్చువల్గా మీరు 6 పాటలు పాడారు. 6 పాటలు నేను పాడలేదు, నేను నాకు తెలిసి 2 or 3 పాడి మీరు మొత్తం ఆల్బమ్ అంతా మీరు రాశారు. దాంట్లో 3 పాటలు మీరు పాడారు. దీంట్లో అత్యంత ఇష్టమైన సాంగ్ వచ్చి ఈ టైటిల్ సాంగ్ నాలోన శివుడు గారు. మాకు ఒక భజన గ్రూప్ ఉందండి. ఆ భజన గ్రూప్ లో నేను యాక్చువల్గా ఈ పాటను పాడుతూ ఉంటాను. ఈ పాట ఎంత అందరికీ నచ్చిన సాంగ్ అంటే, ఒక ఆంటీ మన ఇండియాని చూసినప్పుడు ఆవిడ ఇండియా వెళ్ళిపోతూ పనిగట్టుకుని నన్ను రమ్మని చెప్పి మరీ పాటించుకొని విన్న పాట. మీరు ఈ ఆల్బమ్ గురించి చెప్తే నేను సరదాగా, అంటే నేను నిష్ఠగా అదో తపస్సులా కాకుండా చాలా క్యాజువల్గా రాసిన పాటలు ఇవి. ఎక్కడా స్ట్రెయిన్ పడలేదు. స్నానం చేస్తున్నాం, ఊరికి హమ్ చేస్తున్నాం, ఆ భావం కలిగినప్పుడల్లా వాక్యం రాసుకుంటూ చాలా దాదాపు 25 పాటలు రాశాను శివ సంబంధమైనవి. అందులో భాగంగా క్యాసెట్ చేసి అందరికీ వినిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో శైవ మహాపీఠం అని ఉంటుంది హైదరాబాద్లో, వాళ్ళు ఇస్తే సరే అని చెప్పి అందులో కొన్ని పాటలు ఏదైనా ముఖ్యంగా అందులో ఈ జన్మకి ఇంతేరా మల్లనా అన్న పాట ఒకటి ఉంది, జానకి గారి పాట. దానికి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, శ్రీశైలం మేము ఆటగదరా శివ ఎప్పుడైతే ఫస్ట్ ఆటగదరా శివతత్వాలు రాశాక నాకు వచ్చిన ట్రూప్ ఉంది, వీణాపాణి గారు, మన వేణు సుదర్శనం, ఈ 4 ట్రూప్ తోటి కారులో వెళ్ళిపోయి ఏ క్షేత్రాలు అయితే ప్రసిద్ధాలు, అలాగే ఏ క్షేత్రాలతో జనం ఉండరో అక్కడికి వెళ్ళి సినిమా యాక్టర్గా పాత్రలు తీసి అవసరం పడేసి ఒక పంచ రాజకీయతోటి కాస్త విభూతి పూసుకుని కార్యక్రమాలు అలా ఇచ్చాం. చాలా క్షేత్రాలు మహానదితో ఆరంభించాం. శ్రీశైలంలో ఈ పాట అంత కార్యక్రమం మర్నాడు ఒక అభిషేకం చేస్తున్నప్పుడు ఒక 70 ఏళ్ల ముసలావిడ వచ్చి తెల్లటి శారీ, తెల్లటి చుట్టూ వచ్చి అక్కడ శ్రీశైలంలో మనం శివుడిని ముట్టుకుని తల నుదురు ఆనించవచ్చు. అలా ఆనిస్తున్నప్పుడు నేను ఆ పక్క నుంచి చూస్తుంటే ఈ జన్మకి ఇంతేరా మల్లనా అని ఒక కన్నీటి బిందువుని లింగం మీద జారి ఇచ్చింది ఆవిడ. నాకు షాక్ అయిపోయినమాట. ఎన్ని నమ్మక చమకాలు అది ఆ కన్నీటి బిందువుకి ఈక్వల్ అవుతాయి నాకు అనిపించి ఒక 3-4 రోజులు ఒక తీవ్రమైన వేదనతో ఈ పాట రాశాను. ఈ జన్మకి ఇంతేరా, అది జానకి గారు పాడారు. విశేషం ఏంటంటే క్యాసెట్ రిలీజ్ అయిపోయింది. సడన్గా ఒకరోజు ఒక ఏడాది తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు ఫోన్ చేసి భరణి ఇక్కడ మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో తెలుగు కార్యక్రమం జరుగుతుంది, లాస్ట్ పాటగా జానకి గారు నీ పాట పాడారు, ఆవిడ ఏడుస్తోంది, ఆడిటోరియం అంతా ఏడుస్తోంది, ఇదిగో మా ఆవిడ ఏడుస్తుంది, ముఖ్యంగా ముందు విను అన్నాడు. ఆవిడ గద్గద కంఠంతో గొల్లపూడి నీ జన్మ ధన్యమైపోయింది ఆయన అని అందావిడ. తర్వాత జానకి గారు నాకు ఫోన్ చేసి అంటుంది, భరణి గారు ఈ పాట ఎప్పుడైనా సరే ఎక్కడైనా పాడుకోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారా? నేనమ్మా, నేను మీ పాటలు వింటూ పెరిగాము, నేను రాసిన పాట మీరు పాడడమే నా పూర్వజన్మ సుకృతం అంటే మళ్ళీ దానికి పర్మిషన్ ఒకట, మీ ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు, వరల్డ్ రైట్స్ ఇచ్చేసాను అనమాట. సో అలాంటి అనుభూతులు పంచిన సీడియన్లో. అలాగే నాలోన శివుడు గరుడు అంటే ఏం లేదు, సింపుల్ ఏమిటంటే శివతత్వాన్ని సామాన్య ప్రజలకి
పామరులకు అందించడం అనేది నేను ఉద్యమంగా పెట్టుకున్నాను. అది సార్. ఈ నాలో శివుడు పాట మీ నోటితో వినాలని లేదు, మీకు అన్నం పెడతాను. ఎందుకంటే నేను గత 4-5 రోజులుగా ఈ కార్యక్రమాలు ఇచ్చి వాగి నా మనసు విపరీతంగా అంచేత ఇప్పుడు కనుక నాలోన శివుడు గలలో నేనంటే ఆయన ఉండడు. ఎందుకంటే వాయిస్లోనూ లేదు, గుండెల్లోనూ ఉండడు. మీరు పాడతారు కాబట్టి దయచేసి మీరు అసలు నా పాట మీరు పాడుతుంటే నేను కొత్త అనుభూతి నాకు. ప్లీజ్, నేను మీ అంత బాగా పాడాను. ఆ మాట అది డిసైడ్ చేయాల్సింది మేము. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము పాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగపై నెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు కొండపై నుండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వద్దంటి రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు సగము పంచీయగలడు. తిక్కతో అసలు మూసేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. చాలా బాగుంది. వెరీ గుడ్. ఇక్కడ ఫస్ట్ కూడా కొంచెం నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఆ దీర్ఘాలు కొంచెం తీస్తే ఇంకొంచెం లోపలికి వెళ్దాం మనం. అలాగే తిక్కతో అసలు తుంచేయగలడు, సగము పంచీయగలడు. వాడు అర్ధనారీశ్వరుడు, అవసరమైతే తనలో సగం ఇచ్చేస్తాడు. అసలు మొదలకిన మోసం వాడు. అలాంటి అది కోపిష్టి కరుణామయుడు. రైట్, శుభం. చాలా చక్కగా వచ్చింది. ఈ భక్తి అనేది అద్భుతమైన గాయకుడు, విపరీతమైన కవి అవకల ప్యూరిటీ ఎంత సిన్సియర్. నేను ఎప్పుడు చెప్తున్నా కన్నప్ప కథ గురించి. కన్నప్ప కథలాగా కన్నప్పలాగా వాటికి గాఢ భక్తి అంతే. అలా ఉంటే చాలు. చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు మా స్నేహితులు చక్కగా సిలికాన్ ఆంధ్రులు ప్రసాద్ వరకూరు గారు కూడా ఒక చిన్న భావన చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు శివుడి గురించి మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ ఈ ఆట కథ శివ మనల్ని ఎంతో నచ్చింది. యాక్చువల్లీ అన్నపూర్ణ భక్త భిక్ష కూడా అవడం ఏంటి, అలాగే లక్ష్మీపతి అప్పులు పాలవడం ఏంటి, ఇద్దరు కలిసి ఏమన్నా శివకథలు మాకు మెసేజ్ ఇస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటండి? అదే శివత్వంలో విశేషం ఏమిటంటే ఏది ఎక్కడ అంతే. ఈ ఆట కథలాడడంలోనే అసలు తమాషా అంతా ఉంది. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం రాజు శంకరాచార్యులు గారు. ఏమిటయ్యా నువ్వు నీ ఆట కోసం మమ్మల్ని అందరినీ పావుల్లో వాడుకున్నావుడయ్యా అని ఆదిశంకరు. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం నుంచంతా మనమంతా పావులు అన్నమాట. అంచేత వాడు చెప్పేది ఏమిటంటే, ఎవరి నాయనా మీకు శివుల్లో మనం చూసుకుంటున్నప్పుడు జరిగేది ఏమిటంటే, వాడు రాజయోగి. యోగి అన్నవాడు ఏమీ ఉండదు, కానీ వాడు రాజు. శివుడు ఐశ్వర్యకారకుడు. విశేషం ఏంటంటే శివుడు ఐశ్వర్యకారకుడు. జాగ్రత్తగా గమనిస్తే శివాలయాల ముందు గర్భగుడిలో లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే శివుడికి మరి డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తే రాదు. షీఈ్ ఓన్లీ ఏ డిస్ట్రిబ్యూటర్. శివుణ్ణి పూజించాలి. అది చాలా మందికి తెలియని శివరహస్యం ఇది. అంచేత లక్ష్మీదేవి బొమ్మని జాగ్రత్తగా గమనించాలి ఏ శివాలయంలో అయినా. అంటే అమ్మ వీడికి అంటే ఆవిడ ఓకే అన్నయ్య అని ఇస్తుంది తప్ప పైగా మరి ఇంత డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు వీడి దగ్గర ఏముందంటే, విభూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం అనమాట. వాడికి వాగ్విభూది ఉంది. ఇప్పుడు మన మధు ప్రేక్ష గారికి ఆయనతో మాట్లాడుతూ వాగ్విభూది అంటాం. అంటే సాహిత్యపు ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. మరి విభూతి ఇలా ఎందుకు ఉంది అంటే, మనకి రోజు ఐశ్వర్యం యొక్క అల్టిమేట్ ఏ ఐశ్వర్యమైనా ప్రపంచంలో
నాశనం అయిపోతుంది. నాయనా బూడిద తప్ప ఏమీ మిగలదురా, ఎంత ఐశ్వర్యమైనా అని రోజు నుదులను నుద్దుకుంటూ పొద్దున్న లేవగానే ఓహో ఏ ఐశ్వర్యమైనా అల్టిమేట్ స్టేటస్ ఇది అనమాట అని గుర్తించడానికి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది వాళ్ళు. అందుకనే ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు అన్న. ఎందుకంటే శివశక్త్యాయుక్తౌ యదిభవతి భక్త ప్రభవితం అంటారు మన సౌందర్య లహరిలో. శివుడు శివశక్త్యాయుక్తౌ, శక్తియుక్తుడు అంటే శక్తితో ఉంటే తప్ప శివుడికి చలనం కూడా అంటే కాళ్ళు చేతులు కూడా కలపలేడు. చేత మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే స్త్రీకి ఆల్మోస్ట్ 50% ఇచ్చేసాం అన్నిట్లో. ఇది ఎందుకనే అందుకని ఏమిటయా ఈ ఆట, నీ భార్య ఏమో అన్నపూర్ణ, నువ్వేమో అడుగు తింటావా, ఇది ఎక్కడికైనా చోద్యం ఉందా అంటే జీవితంలోని కాంట్రాస్ట్, జీవితంలోని విపరీతమైన కాంట్రాస్ట్లకి మహానుభావుడు సింపుల్. అంచేత నువ్వెంతైనా ఐశ్వర్యవంతుడుగా అవసరమైన చోట, జ్ఞానం అవసరం దొరికిన చోట భిక్షాడు, దయ ఉన్న చోట భిక్షాడు. భిక్ష అంటే నోయింగ్ నోయింగ్ గెటింగ్ గెటింగ్, అది కాన్సెప్ట్. చాలా వండర్ఫుల్గా ఉందండి. చాలా కృతజ్ఞతలు తనిఖీల భరణి గారు. మరింత కాన్వర్సేషన్ భక్తులు ఈ వినేటువంటి అందరికీ కూడా చక్కనైనటువంటి రకరకాల రంగాల్లో నిష్ణాతులు తనిఖీల భరణి గారితో ఈరోజు సిలికాన్ ఆంధ్ర సృజన రంజని కార్యక్రమం. మరి చిన్న ప్రకటన తర్వాత విందాం. డీల్ చేయాలి వీళ్ళతో. భారతికి చెప్పావు వినమని, అందుకని బ్యాటరీలు కొత్త భరణి గారితో ఈ సిలికాన్ ఆంధ్ర సృజన రంజని వింటున్నాం. ఇది మందస్వరంలో వినిపించే మధుర సంగీతం, మధ్యాహ్న వేళ వీచే మలయమౌతం. భరణి గారు, మా స్నేహితులు చెన్నకేశ్వరు గారు ఇక్కడ ఉన్న చెన్నపోతూ వారి భావాల్ని పంచుకుంటాం అనుకుంటాను. చెప్పండి. నమస్కారం భరణి గారు. మీరు వేసిన వైవిధ్యమైన పాత్రలు మాకెంతో ఇష్టం. వాటిలో కొన్ని చెప్పాలి అని అంటే, మీరు వేసిన మాణిక్యం పాత్ర మణి చిత్రంలో, తోటరాముడు యమలీలలో, నాయుడుగా వేసిన అతడి సినిమాలోని పాత్రలు, వీటన్నిటికంటే మిన్నగా నాకు నచ్చిన పాత్ర వచ్చేసి మీరు ప్రధాన పాత్రధారిగా జాతీయ అవార్డు పొందిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారి చిత్రం గ్రహణం. సో ఆ చిత్రం చూస్తున్నంతసేపు మిమ్మల్ని ఏ చిత్రంలో చూడని విధంగా చూసాము. అది ఒక అద్భుతమైన అనుభూతి మాకు. సో మీరు ఆ చిత్రం గురించి కొద్దిగా చెప్తే వినాలని ఉందండి. గుడిపాటి వెంకటచలం నా చాలా ఆరాధ్య రచయిత. అతను రాసిన దోష గుణాన్ని స్క్రిప్ట్ తయారు చేసుకుని ఇంద్రగంటి మోహనకృష్ణ కెనడాలో ఫిలిం కోర్స్ చేసి వచ్చాడు డైరెక్షన్. పాపం దాదాపు ఏడాది పాటు తెగ తిరిగి 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 కాళ్ళు ఎదిగిపోయి జీవితం మీద విరక్తి కలిగే దశలో మాకు కలవడం జరిగింది. ఇంకా ప్రొడ్యూసర్లు అందరూ అటు తిప్పుతున్నారని చెప్పి మేమే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆర్గనైజ్ చేసి కనకధార క్రియేషన్స్, అంటే ఆర్ట్ సినిమాకి ఎలాగ డబ్బు లేదు కాబట్టి కనకధార అని పేర్లు అయినా పెడితే ఏమన్నా వర్కౌట్ అవుతుందో చూసి కనకధార క్రియేషన్స్ అని పెట్టి ఆ సినిమా తీసాము. అది ఇంద్రగంటి మోహనకృష్ణ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్. పైగా వాళ్ళంతా కవి పండిత వంశం. హనుమత్ శాస్త్రి గారు, తర్వాత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ సినిమా అలాగే 1920-30 ఆ దశకాల్లో ఉండేలాగా బ్లాక్ అండ్ వైట్లో తీయడం జరిగింది. ద ఫిల్మ్ ఈస్ మేడ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. అది అందులో అన్ని పాత్రలు అంటే అప్పటిదాకా జయలలిత గారికి ఒక వ్యాంపిష్ లుక్ ఉండేది. ఈ ప్రధాన పాత్ర ఎవరితో వేయిద్దామని చర్చ వచ్చినప్పుడు జయలలిత గారు బాగుంటుందేమో అంటే వెంటనే ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా, అది దర్శకుడు అంటే ద మ్యాన్ హూ సీస్ ద ఫిలిం బిఫోర్ ఇట్ ఈస్ మేడ్. చాలా బాగుంది. అది దార్శనికం, దర్శించేస్తాడు తను, ఆ తర్వాత వాడు తీస్తాడు సినిమా. అలా తీసాడు. అండ్ అద్భుతమైన నటన. ప్రతి వాళ్ళలోనూ ఒక నటుడు ఉంటాడు, అతన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని మీద ఉంటుందన్నమాట. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, అప్పటిదాకా 1,00,000 సినిమాలు చేసాం మేము. నానాజీగా అపారమైన పేరు వచ్చింది. అలా కోట శ్రీనివాసరావు గారు చేశారు శివాలో, అండర్ ప్లే చేయించాడు. అని చెప్పి పాత్రకి కావలసిన పరిధిలో నటింపజేసి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ఆ గ్రహణంలో నేను వేషం వేయడం నాకు జీవితంలో ఒక అత్యంత అద్భుతమైన అనుభూతి. శ్రోతలుగా మాకు కూడా చాలా ఆనందకరమైన విషయం అండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, నేను ప్రసాద్ని. చెప్పండి. మీ తెలంగాణ యాస మాండలికం డైలాగులు పిచ్చెక్కిస్తాయి మిమ్మల్ని. చాలా ఇష్టం. నాది రాయలసీమ, కానీ మీ తెలంగాణ మాటలు వింటుంటే యాక్చువల్లీ ఇంట్లో హోమ్లీ వర్డ్ అయిపోయింది, కమ్మని ఆవకాయకు తింటున్న ఫీలింగ్ అనమాట. సో మీరు తెలంగాణలో మీరు కవిత చెప్తే వినాలి ఉందండి.
ఇప్పుడు చాలా పాపులర్ కవిత ఒకటి ఉంది. అదేమిటంటే మన యమలైలో తోటరాముడి వేషంలో నేను అంటే ముండావుడికి కూడా సాహిత్య అభిరుచి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక చమత్కారం. దివాకర్ బాబు రైటర్ చేసింది. వాడు ముందే నీళ్లు పట్టు కూర్చుంటాడు. ఎందుకంటే ఎడిటర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ మధ్య కవితలు రాయడం సులువు చేసిన ఆమె డామని పడిపోతాడు. మాకు ముందే తెలుసు నువ్వు పడతావని అని చెప్పి నీళ్లు చల్లి లేపి నాకొక బుల్లి చెల్లి గల్లీలో దానికి పెళ్ళి, నా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటాడు. ఇది అప్పట్లో ఆంధ్రదేశం అంతా ఊపేసింది. కాకపోతే ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన భాష, యాస మీద ప్రాసలతో చేసిన తమాషా. కానీ భాషలో ఉండే ఒక సొగసు ప్రతి భాషకి, రాయలసీమ భాషకి ఉంటుంది, శ్రీకాకుళం భాషకి ఉంటుంది. ఆ భాషలో కూడా నేను శివస్థుతి చేశా. అది శభాష్రా శంకర అనే మకుటంతో గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్తానేమో నీ అడ్డ నీ తత్వాలు వాళ్లత కళ్ళ మీద పడ్డ శభాష్రా శంకర నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శభాష్రా శంకర శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా శివునాగ్నైతది సీమనైత శభాష్రా శంకర క్వాయిషు ఒక్కటి నాకు ఎప్పటికీ క్వాయిషు ఒక్కటి నాకు ఎప్పటికీ కైలాసమిటు బోవుడు క్వాయిషు ఒక్కటి నాకు ఎప్పటికీ కైలాసమిటు బోవుడు కాశీబోవుడు కాలిపోవుడు శభాష్రా శంకర. శివుణ్ణి అపురూపంగా తెలంగాణ భాషలో దర్శింపచేశారు. ఇప్పుడు కేశవులను గురించి శ్రీ తనికెళ్ల భరణి గారి భావాన్ని ఒక మంచి పాటలో విందాం. మీ ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు దంపతులు కూడా మైక్ కూడా వచ్చేటట్టు తీసుకుంటాం. రేడియో స్టేషన్లో తీసుకున్నట్టు మెమరీ. నాకు కూడా మస్తు చేస్తాను బాగా. మీ పుస్తకాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వకూడదు సాహిత్యం సాఫ్ట్ కాపీ పంపిస్తాను. మన గుడిలో I need a 1 minute warning. నాకు వచ్చిందా అబ్బాయి? శ్రీనివాస్ గారు రెడీ. 1 minute చెప్తాను నేను చెప్పే. ఓకే పర్ఫెక్ట్. అదే యాడ్స్ ప్రింట్ చేస్తాను. మనం రేడియో కమిటీ ఒకటి ఫామ్ చేద్దాం. నిజంగా ఐ విల్ డూ ఏ కాన్ఫరెన్స్ కాల్. రేపు వీళ్ళందరూ విల్ డూ సంథింగ్ అండ్ ఐ హ్యావ్ సమ్ ఐడియా. కంటెంట్ అది కాస్త ముందు వచ్చేసి అంత ప్లాన్ చేస్తాం. వీళ్ళు డబ్బులు ఎక్కువ అడిగిస్తున్నారు. 1100 ఇంటి గంట కాదు 2 రోజులు 550 మినిమం 2 days Saturday same slot. So let's start brainstorm. If not, we'll shoot to 11. That's Okay, 1 minute, then ad break. Then you're playing ads right after this? Yeah, perfect. Actually, have that. మీ పేరు నాకు జలుబు చేసినట్టు మీరు నన్ను అడగండి. దిలీప్ గారు మీ దగ్గర భరణి గారు 6 రోజులు ఉన్నారు కదా. మేము స్టేజ్ మీదే చూసాం. సాయిబాబా కూడా రాసినండి. స్టేజ్ నేను అడుగుతాను సార్, మీ అనుభూతులు ఏంటి? ఒక ప్రశ్న. ఒక మనిషి 1.5 minutes లో I want to wrap it up. How good a person. క్లోజింగ్ లో మనకి చాలా టైం ఉంది, మన ఇద్దరం చేయాలి. క్లోజింగ్ లో చాలా టైం ఉంది మనకి. సాంగ్ అయిపోతే ఇంకా లేదు, సాంగ్స్ లేవు, ఇద్దరం ఆడుకుందాం.
దాని తర్వాత ఇంక సాంగ్స్ లేవు, అందుకని ఓన్లీ క్లోజ్ మన వీ హ్యావ్ టైం. ఈయన క్వశ్చన్ So I want to emphasize how a person should be in life. ఎగ్జాక్ట్లీ చాలా ఒక మన టైం. It's not the kavi, it's not the philosopher what you say. It is the journey of the life how you enjoy. We have only one song left. నా మనసు కొద్దిరా రామ. That is the last. అది మనం అంతా దుకాణం బంద్ That is చేసాం. how much you give me, you do the reverse engineering. So you should give us a cue so that it won't be cut off in the end. Okay. That song. So make sure that we have time for it. So give us a 1 minute notice. Okay. So we'll wrap it up in a minute. Then we continue. Start up ఇప్పుడు ఎంత మనకి ఎంత song and finish. ఇప్పుడు ఎంత ఇప్పుడు అడుగు రాదు ఎంత అయింది ఎంత మన టైం 19 నిమిషాలు. 16 నిమిషాలు. We have enough. వస్తున్నది. ఈయన అది అడిగిన తర్వాత మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నామా? నెక్స్ట్ క్వశ్చన్ రాయలసీమ గురించి, వేమన గురించి ప్రశ్న చెప్పినా ఓకే అప్పటికప్పుడు చెప్తాను సర్ప్రైజ్ చేస్తా ఓకే ఇంకో రౌండ్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు, టైం ఉంటేను. డ్యూటీ చేస్తాను. మంచి ముక్తాయి ఫస్ట్. రేడియో కమిటీ ఫామ్ చేయండి సార్, అందరం ఉంటాం చక్కగాను. మంచి కార్యక్రమం ప్లానింగ్ చేయడం, ఒకళ్ళు కోఆర్డినేషన్ కి, ఒకళ్ళు కంటెంట్ కి. మేక్ ఎ డెసిషన్. I just don't want to. 30 seconds. మనకు అవసరం లేదండి. మొన్న మన శ్రీకాకుళం ఫంక్షన్ లో శిరీష గారిని కలిసాం కదా, ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా బే ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా పేరు తెచ్చుకున్నారు. సరిత వాళ్ళకి ఇంటి మీద 30,000 పైగా ధర తగ్గింపు వచ్చేలా చేశారంట. అలాగా, బాగా గుర్తు చేసాం. అయితే ఇప్పుడే మనం శిరీషాhomes.com కి వెళ్ళి ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేద్దాం. సుఖాన్ని, సంతోషాన్ని, అనుబంధాల్ని, ఆత్మీయతల్ని ఇచ్చేది మీకు అరచేతిలో అందించేది శిరీష హోమ్స్. వివరాలకు శిరీషాhomes.com ని సందర్శించండి. సిలికానాంధ్ర సృజన రంజని శ్రోతలకి మరలా స్వాగతం. మీరు వింటున్న ఈ అపురూపమైనటువంటి సాహితీ వర్షం ప్రహర్షం అందరికీ ఆనందం కలిగించే సృజనంజలిలో శ్రీ తనికెళ్ల భరణి గారికి మళ్ళీ పునః స్వాగతం. నమస్కారం అండి. మా స్నేహితులతో సిలికానాంధ్రతో మీరు గడుపుతున్న రేడియో సమయము, కార్యక్రమ సమయము అన్ని రకాలుగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. శ్రీనివాసులు పసుపునూరు గారు ఇక్కడ ఉన్నారు. వారు ఒక చిన్న ప్రశ్నని అడుగుదామని కోరుకుంటున్నారు. నమస్కారం భరణి గారు. ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు మీరు తెలంగాణలో కూడా తెలంగాణ మాండలికంలో కూడా బాగానే చెప్పారు. ఆయన రాయలసీమ, నేను తెలంగాణ ప్రాంతవాసిని. బట్ నాకేంటంటే వేమన గారి శతకాలు చాలా సింప్లిసిటీగా మీనింగ్ ఓరియంటెడ్గా ఉంటాయి. మీరు కూడా మీ కవిత్వంలో చాలా ప్రయోగాలు చేశారు. అలాంటివి కొన్ని మాతో షేర్ చేసుకుంటే ఆనందిస్తాం. మీరు అడగడానికి చిన్న ప్రశ్న అయినా పెద్ద భావాన్ని వచ్చే ప్రశ్న అడిగారు. అది వేమన అంటే చూడడానికి 3 అక్షరాలు 4 లైన్లు, కానీ అది కాదు వేమన. వేమన అంటే పెద్దనవలె కృతి చెప్పిన పెద్దనవలె, అల్పకవిని పెద్దనవలెన, ఎద్దనవలె, ముద్దనవలె, గద్దనవలె, కుందవరపు కవి చౌడప్ప అని. కవిత్వం యొక్క లక్షణం ఏమిటంటే జనాలు హృదయాలకు దూసుకుపోవడం. ప్రౌఢ కవిత్వం అని ఉంది, అంటే పండితులకు మాత్రమే అర్థమయ్యే కవిత్వం ఉంది. దాని గురించి చాలామంది దూర్జట్ లాంటి వాడు ఉత్ప్రేక్షలంకారాలన్నీ వాడక్కర్లేదయ్యా, లజ్జింపరుగాక మా పుసకవులు శ్రీ కాళహస్తీశ్వర. సత్యం అనే దాన్ని ఏ భాషతో చెప్పాలి? ఎంత సింపుల్గా చెప్పగలిగితే అంత. అలాగా వేమన మన తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. ఎందుకంటే యాక్చువల్గా చివరిదేమో మకుటమే, అది మళ్ళీ రిపీట్గా అవుతుంది, నిషదాభిరామ వినుర వేమ అని. కానీ అంత సింపుల్గా, అంటే అంత సింపుల్గా కూడా ఒక భావాన్ని చెప్పచ్చా అని మనకి తెలుగు జాతికి భాషకి మార్గదర్శకుడు వేమన. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక ఎవరికి రాని పద్యం. సిలికానాంధ్రాలు అప్పుడే పుట్టిన పిల్లలు చెప్పినా నేను నేర్చేసుకుంటాను. ఎందుకంటే సింప్లిసిటీ. ఉప్పు కప్పు రంగు ఒక పోలిక రంగు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందరూ పుణ్యపురు. ఎంత విస్తృతమైన అంటే ఒక పెద్ద మర్రి వృక్షం ఉందే, దాని విత్తనంలో దాచేసినట్టు. అంటే అది పాతే అంత వటవృక్షం ఉంటుంది. అది వేమన. మనకి వేమన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే నా సజెషన్ ఉంటుంది ఈ దశలో, వేమన మీద చాలా గొప్ప సినిమా తీశాడు కేవీరెడ్డి గారు. అది వేమన సినిమా పేరు నాగి గారు తీశారు, నభుతో. అంత అంటే యు ఫీల్ దట్ యు సా వేమన. వేమనలోకి మనం ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.
తప్పకుండా అవకాశం ఉంటే కేవీ రెడ్డి గారి దర్శకత్వం ఏదో ఈయన దర్శకత్వం ఒకసారి తప్పకుండా అవకాశం ఉంటే చూడండి. వేమన థ్యాంక్స్ అండి, చాలా బాగా షేర్ చేస్తున్నాం. మీరు అన్నట్టు మేము మనబడి పిల్లలు ఇప్పుడు పుట్టిన మనబడి పిల్లలు అడిగినా మీరు ఉప్పు కప్పురం చెప్తారు. ఇంకా మేము మనబడి చేస్తున్నాం, నేర్పిస్తున్నాం. మా అమ్మాయిని పంపించాం, ఇప్పుడు రెండవ అమ్మాయిని పంపిస్తున్నాం. మాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? మనబడిలో చెప్పిస్తున్నాం, ఇంకా ఇంప్రూవ్ చేయగలిగే ఏమన్నా సజెషన్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు మన బడి ఎలా ఉండాలంటే ఎప్పుడు బడికి వెళదామా అనే స్థితి తీసుకురండి. అంటే మైండ్ సెట్ అలా ఉండాలి. మా బడికి ఎందుకు హింస ఎందుకు వచ్చిన భాష చాలు కదా అనే స్థితి. అంటే మీరు ఆ పిల్లలకి ఇన్సెంటివ్స్ ఏదన్నా అంటే ఆకర్షకమైన వ్యవహారాలు అంటే పసిపిల్లల మనసులు దోసుకుని ఎప్పుడు బడికి వెళ్ళాలా అనే స్థితికి అంటే మీరు కల్పిస్తే ఈస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే సిలికాన్ అంటే ఇసుక అలవంచి వచ్చింది, కానీ ఇది బంగారపు లాంటి భవిష్యత్తు దానికి ఉంది. దాని మీ సంకల్పమే చాలు. రైట్. చాలా బాగా చెప్పారండి తనిఖీల భరణి గారు. ఈ సూచనలు తప్పకుండా పాటించి రానున్న తరాలకి చక్కని తెలుగుని సాంప్రదాయాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒక అపురూపమైన విషయాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. నేను మిమ్మల్ని వేదిక మీద చూశాను, విడిగా కూడా కలిశాను. నాకన్నా ఎక్కువ దిలీప్ గారు మీతో ఎంతో కాలాన్ని స్పెండ్ చేశారు. నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న అద్భుతమైనటువంటి గుణం వినయం. నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది. యాక్చువల్గా ఇది పరమహంస యోగానంద గారిది. ది shower of divinity would stay only in the valleys of humbleness but not on the high mountains of ego అని వారు చెప్పారు. వినయంలో మహాద్భుతమైన శక్తి. ఏమంటే దిలీప్ గారు మీరేమంటారు? నేను నిజంగా అసలు నా ఒక వారం పాటు ఆయనతోటి గడపడం అనేది అదృష్టం. జీవితంలో చేసుకున్న ఒక మంచి పని చేసాము అనుకుంటే ఆయనతోటి గడపడం. ద రీజన్ ఈజ్ ఆయన సినిమాలో చేరక ముందర నుంచి నాకు తెలుసు కాబట్టి సినిమాది ప్రస్తావన పక్కన పెడితే, ఆయన ఎంత పాపులర్ అనే ప్రస్తావన కూడా పక్కన పెడితే, ఒక మనిషి జీవితానికి సార్థకత ఎలా తెచ్చుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇది ఎక్కువ ఫిలసాఫికల్గా కూడా అనట్లేదు. ఆయన కవిత్వంలో చూపించినట్టే చాలా సింపుల్గా కూడా జీవితంలో మనం చేసే ఒక ప్రయాణాన్ని ఎలా ఆనందించాలి, దాన్ని ఒక మహోత్తరమైన ఇదిగా కళాఖండం కిందో ఒక దీని కిందో గ్రంథం కిందో రాసేసి ఏదో 20 తరాలు గుర్తుండాలి ఇలాంటివన్నీ కీర్తి కండూతి కూడా లేకుండా ఒక జీవితాన్ని ఎలా కంటెంట్మెంట్ సంతృప్తిగా ఎలాగా వెళ్ళాలనేది ఆయనతోటి చిన్న విషయాల్లోనే అంత మాడెస్ట్ మనిషిని నేను జీవితంలో చూడలేదు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సారం ఉంది. భరణి గారు ఈ మాట గడ్డొస్తున్న విషయం ఏంటంటే, అతను అంటున్నాడు అలాగా, కానీ నేనేమంటే దిలీప్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అతని వ్యక్తిత్వం ఇంతమంది, నేను అది పుష్పక విమానం, అది ఆ ఇల్లు ఇంకా 100 మంది. నేను ఎవరో నన్ను చూడడానికి ఇక్కడి నుంచో చాలా దూరం 4 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. నాకు ఆశ్చర్యపోయారు. 4 గంటలు ప్రయాణం చేసి నన్ను చూడడానికి రాను అంటే అది మీరంటే నాకు అభిమానం సార్ అన్నాడు. మన ధారా సురేంద్ర అయితే చూసేసి వెళ్ళిపోతా అంటాడు. నేను సాయంత్రం ప్రోగ్రామ్ ఉండండి, మళ్ళీ 4 గంటల ప్రయాణం అని. అప్పుడు వీళ్ళిద్దరు దంపతులు ఇక్కడ ఉండిపోమంటారు. సో అట్లా ఏం లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు మన సముద్రంలో డైలాగ్ ఉంది, ఆలోచనప్పుడు తలంచుకుంటే చాలు జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఏంటంటే అతను నాకు ఆపాదించే సుగుణాలు ఎలాంటివంటే, గంధం చెట్టు కొట్టినప్పుడు ఆ గొడ్డలి కూడా కాస్త సువాసన అంటుంది అంతే. చాలా అపురూపంగా చక్కటి విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంలో సుజనరంజన్ శ్రోతలకు చెప్పవలసిన విషయం ఏంటంటే, నా మనసు కోతిరా రామ అనే పేరుతో అపురూపమైన గానాన్ని, చక్కని తత్వాన్ని, వేదాంతాన్ని, వైభవాన్ని, భక్తిని, అన్నిటినీ మించి అనుభూతిని చక్కటి మాటల్లో వివరించారు. భరణి గారు ఒక్కసారి నా మనస్సు కోతిరా రామ అంటే ఏమిటి, దాని వెనక ఉన్న కథని, ఔచిత్యాన్ని ఒక్కసారి చెప్తారు. డార్విన్ సిద్ధాంతాన్ని మళ్ళీ రాశానండి. ఎందుకంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనిషి కోతి కాదండి, మనసు కోతి. అవునండి. అంటే చంచలమైంది అనమాట. ఎంతో నిష్ఠగా ఉంటాం, ఎంతో నిష్ఠగా ఉండాలనుకుంటాం. ఏదో మిరపకాయ బజ్జీ వాసన తగులుతుంది, నోరు. నేను ఎప్పుడు ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్నానం చేసి విభూతి పూసుకుని నమ్మకం చదువుతున్నాను. మావిడ గోంగూర పచ్చడికి పోపు, వెల్లుల్లిపాయలు వేసి పోపు పడేసింది.
నేను దేవుడిని చూస్తున్న నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంటే దేవుడు కట్టయిపోయాడు, అక్కడ గోంగూర పచ్చడి ఎంటర్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఒరే దినం ఎంత తుచ్చమైన ఆఖరి గోంగూర పచ్చడి పోపు కూడా చెదిరిపోయే మనసు, అదేం భక్తిరా. మరి ఇన్నేళ్ల నుంచి దేవుడి మీద ఉన్నాం, మరి ఎప్పుడైనా మనసు ఊరిందా, ఎప్పుడైనా కన్ను తడిచిందా దేవుడి దర్శనంగా? అప్పటి నుంచి నేనేం డిసైడ్ అయ్యానంటే, డోంట్ భక్తిని డ్యూటీగా చెయ్యొద్దు. రెండోది, ఏ రోజైతే మీ కళ్ళు తడిచాయో ఆ రోజే మీకు దైవ దర్శనం అయినట్లు లెక్క, లేకపోతే ఇట్స్ డ్యూటీ. అంచేత నా మనసు కోతిరా రామ, దాన్ని మారుతిగా చెయ్యి శ్రీరామ. అంటే అల్టిమేట్ విశ్వరూపం, దాని యొక్క పవర్ని ఎన్హాన్స్ చేయవయ మహానుభావ అని వినయంగా అడుగుంటూ రామాయణం మొత్తం అంత రామాయణం ఏకశ్లోకి రామాయణాన్ని వ్యావహారికమైన తెలుగులో పెట్టి అంతే. మన గొప్పతనం ఏమి. చాలా చక్కగా చెప్పారని ఆ పాటను ఒక్కసారి వింటూ మళ్ళీ మీ గొంతు వినాలని అనిపిస్తుంది. వెళ్ళే ముందు ఒక్కసారి ఆ పాటను ఒకసారి అందరికీ వినిపిద్దాం. చంచలమైన కోతిలాంటి మనసుని పట్టి బంధించి తనికళ్ళ భరణి గారితో, భరణి గారు ఎంతో కృతజ్ఞతలు, సుజన రంజని అలరింపి చేసి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. నేను దాదాపు ఇది ఎన్నోసారి అమెరికా రావడం, ప్రతిసారి ఒక సినిమా కోసమో మరో దానికోసమో ప్రాణా కోసమో ఆట కోసమో వచ్చాను. ఈసారి అచ్చంగా పచ్చిగా తెలుగు సాహిత్యం పరిమళాలని నేను రియలీ మీరు ఎంత ఆనందించారో మీరు చెప్తున్నారు, కానీ నేను వ్యక్తపరచలేని అదంటే భావాలు నాకు చాలా ఉండిపోయినాయి. అదే అన్నా నేను ఇక్కడి నుంచి జనరల్గా వెళ్ళేటప్పుడు ఈ డాలర్లో పట్టుకెళ్తూ ఉంటాం కదా, ఈసారి షిప్పుల కొద్ది అభిమానాన్ని, వాత్సల్యాన్ని, మీ ప్రేమని పట్టుకెడుతున్నాను. చాలా బాగా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ట్రిప్. ఎంత ఆత్మీయులు అయిపోయామంటే ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతే నాకు దుఃఖం వస్తుంది. మీ సంగతి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు చాలా బెంగగా ఉంది. ఎందుకంటే ఒకరోజు పంచామృతం, ఓ రోజు ఫిలిం అప్రిషియేషన్ షార్ట్ ఫిల్మ్స్, మరో చోట గుళ్ళో కార్యక్రమం, నిన్న సాక్రిమెంటోలో 4 ప్రోగ్రామ్స్, ఇలా 2 రేడియో ఇంటర్వ్యూలు. సో నేను చాలా నాకు బాగా దగ్గరైపోయిందన్న, అంటే ఎప్పుడైనా రిలాక్స్ అవుదామంటే శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చేయచ్చు అన్నంత ధైర్యంగా ఉంది. ఎస్, అండ్ మీరు సుజన రంజనిలోనే ఒక అద్భుతమైన మంచివాళ్ళని రంజింపజేయడం అనేది చాలా చక్కటి ప్రయోగం. ఎనీహో ఇక్కడ ఉన్న మిత్రులు పేరున ప్రతి వాళ్ళకి, అంటే చాలామంది పేరు నేను చెప్పలేను, ఎందుకంటే లిస్ట్ ఎప్పుడు అయిపోతుంది ప్రోగ్రామ్ కన్నా. అంచేత అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి, తెలుగు వాళ్ళకి, తెలుగు జాతిని కాపాడుతాను. మీకు మీ అనుభూతిని జీవితంలో మర్చిపోలేను. సో మళ్ళీ అప్పుడప్పుడు ఈసారి నేను వచ్చేటప్పుడు పిల్లలు పద్యాలు చెప్తుంటారు, నేను కూడా మన బడిలో రావచ్చు బహుశా. ఐ లవ్ ఇట్. ఈ ప్రపంచం అనే మనబడిలో మీలాంటి మంచి ఉపాధ్యాయుల్ని తీసుకొచ్చి సిలికానాంధ్ర అపురూపమైన కార్యక్రమాలు చేస్తుంది. సిలికానాంధ్ర తరపున, మా అందరి తరపున కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా దిలీప్ గారిని కోరుతున్నాను. అందరికీ శ్రోతలకు కూడా చెప్పేది ఏమిటంటే, కళని పోషించండి, సంస్కృతిని కాపాడండి అని తనికెళ్ళ భరణి గారు అందరికీ కూడా చెప్తున్నారు. ఒక పద్యాన్ని దగ్గర నుంచి, భాష దగ్గర నుంచి అన్నీ మన సంపదలే. మన సంపదలు, మన వారసత్వానికి, ఒక సాంస్కృతిక వారసత్వాన్ని మన భావితరాల వాళ్ళకి అందించాలన్నదే మన ఉద్దేశం. అదే సిలికానాంధ్ర ఉద్దేశం కూడా. మళ్ళా వచ్చే ఈ టైంలో ఒకటి అనౌన్స్ చేయాలి. ఇప్పుడు నేను ఐ కెన్ అఫీషియల్లీ అనౌన్స్ దట్ ఐ విల్ బి అన్ అంబాసిడర్ టు సిలికానాంధ్ర. చాలా అద్భుతం అండి. మళ్ళా వచ్చే వారం ఆదివారం పొద్దున్నే 9 గంటల నుంచి 10 గంటల వరకు వినండి. సిలికానాంధ్ర సమర్పించే సుజన రంజని. ఇది మన ఈ అపురూపమైనటువంటి రోజు. సబ్లీస్ చేసుకోవచ్చు. అదే నేను తీసుకుంటానండి. నక్కడం అంతే కదా, పేదలు కదా. రాకపోతే పేలుతుందిరా. గట్టిగా నొక్కాలి సార్, అది రాలేదు. సిలికానాంధ్ర సుజన రంజని టీం శ్రీకారం చెప్పారు. ఇవాళ టీంకి ఇవాళ ఫామ్ చేస్తున్నాం కమిటీ, రేడియో కమిటీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
11:70 కాబట్టి 11:50. అలాగే ఒక నిమిషం అండి. Actually, ఇంతవరకు నేను పాడుతుంటే చిన్నప్పుడు పాడుతున్నాను. హాస్టల్ మీద ఇప్పుడు ఆ దృష్టి దగ్గర నుంచి ఆరోగ్యం పాట నేర్చుకున్నాను అనమాట. ఇంతవరకు అందరూ ఏంటంటే ఈ పాట తీసుకున్నప్పుడు జవాబు దాంట్లో ఎక్కువ ఎక్కడ మిస్టేక్ వస్తాయి మీరు చెప్పింది అదే ఎక్కడ మిస్టేక్ కానీ మీరు అన్నట్టు అలాంటి ఒక డెప్త్ ఫీలింగ్ వచ్చింది. అదే రాగం కోసం రాగం కాకుండా యాక్చువల్లీ బాగా తెలుస్తుంది అందులో. కరెక్ట్. సంగీతం రాదు కదా, అందువల్ల ఫీలింగ్ ఎక్కడ వేసుకోవచ్చా? వేసేయండి అంతే, పట్టుకున్న జాగ్రత్త. ఇంటికెళ్ళి వేసుకోవాలి. పక్కన భైరవ యంత్రం దుర్గా ఉన్నాయి. ముగ్గురే ఆయన